ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రికి వందనములయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్ర దయచేసవయ్యా. ఈ ఉదయకాలపు సమయంలో మేమందరం ఇలా ఏకముగా కూడి ఈ ప్రార్థనలు ఏకీభవించడానికి మరియు నేను చేయడానికి ఇచ్చిన ఈ రిటర్న్ టు రివైవ్ ఆన్లైన్ మినిస్ట్రీని బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో ఏ స్ట్రగుల్స్ గుండా వారు వెళ్తున్నారో నీవే ఎరిగిన దేవుడవయ్యా. నిశ్చితమైతే తండ్రి, వారి శ్రమలను తీర్చండి, వారి స్ట్రగుల్స్ తీర్చండి ప్రభువా. నీవే వారికి ఒక చెక్ పాయింట్ పెట్టాయా వారి జీవితంలో ఉన్న ప్రతి స్ట్రగుల్కి. తండ్రి, ఇదిగో ప్రభా, ఎవరెవరైతే బ్రేక్ త్రూ కోసం ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ఈరోజు తప్పకుండా నిశ్చయముగా బ్రేక్ త్రూ వచ్చినగా కాని ప్రకటిస్తున్నామయ్యా. దేవా, నువ్వు అన్నావు కదయ్యా, ఈ భూలోకంలో 2-3 కలిసి ఏది బంధిస్తారో, ఏది విప్పుతారో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది లేదా బంధించబడుతుంది అనే రీతిగా ప్రభువా వారి జీవితంలో బ్రేక్ త్రూస్ ప్రభువా దేవా నేను డిక్లేర్ చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, స్టూడెంట్స్ లేకపోతే ఏదైనా డిప్రెషన్ ఆత్మలు వారిని వెంటాడుతున్నాయా, లేకపోతే అనారోగ్యపులా, లేకపోతే ఏదైనా కూడా ప్రభువా ఇప్పుడే నేను డిక్లేర్ చేస్తున్నాను. ఐ డిక్లేర్ అండ్ డిక్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకం నుండి వారు విముక్తులవునుగా కానీ ప్రకటిస్తున్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి బంధకాన్ని తెంపబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. అయ్యా, నువ్వు ఈరోజు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించి దేవా సాయంత్రానికల్లా వారి ఒక గొప్ప సాక్ష్యం వలె వారి రిటర్న్ టు రివైవ్కి మెసేజ్ చేసేలాగా సహాయం చేయ్యా. తండ్రి, నీవే ఘనుడో ప్రభా, నీవే మహిమైశ్వర్యుడు అయ్యా. తండ్రి, మేము అడిగిన ప్రతి దాన్ని నీ మహిమైశ్వర్యం చెప్పున జరిగిస్తానన్న ప్రభా. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే తండ్రి వారి అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతని తీర్చండి. రిటర్న్ టు రివైవ్కి మెసేజ్ చేసి ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్నారో ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్కి నీవే జవాబుని దయచేయమని, ఇదిగో అయ్యా ఈ రోజంతా నీ రెక్కల చోటుని కాచి కాపాడమని, ఎక్కడెక్కడికైతే వెళ్తున్నారో ప్రతి ఒక్క చోటుని పరిశుద్ధపరచమని, నీ సన్నిధిని తోడుగా పంపించమని, నీ దూతలకు ఆజ్ఞాపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.